యూట్యూబ్ వాడు ఈ మధ్యన మళ్ళా కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఉన్నవి సరిపోకుండాను. ఏంటంటే ఆ ప్రయత్నం తొందరగా ఎవడినైతే ఆయన బయటికి నెట్టేయడానికే ప్రయత్నం. అక్కడ కాపీ ఉందంటాడు, ఇక్కడ కాపీ ఉందంటాడు, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కాపీ చేశారంటాడు. ఏదో విధంగా చేస్తుంటారు. ఈ విధంగానే ఇప్పుడు ఈ ఉన్న ఛానల్ కూడా నాది ఇదైపోయింది. అంటే డిమానిటైజేషన్ అయిపోయింది. మళ్ళా ఏదో చేయమన్నాడు. ఏ వీడియో చేసినా కానీ సరైన పోస్టింగ్ ఇవ్వడు. దానికి ఆల్గోరిథం అంటాడు, దాంట్లో పడదు. అందుకని చెప్పి వ్యూస్ ఏమవుతాయి, తగ్గిపోతాయి. 10, 20, 30 దగ్గర కొట్టుకుంటాయి అందరివీను. వేలల్లోనూ లక్షల్లోనూ ఎవరిది వెళ్ళదు. నా ఛానల్ కూడా అలాగే చేశాడు. అందుకని చెప్పి ఈ ఛానల్ ఎందుకు పనికిరాని ఛానల్ కింద పెట్టుకుని ఏమి పనికిరాని వీడియోలన్నీ కూడా దీంట్లో పోస్ట్ చేద్దామని పెట్టుకున్నాను. ఎందుకంటే 3600 సబ్స్క్రైబర్స్ అంటే తక్కువ కాదు కదా. ఏదో విధంగా దీంట్లో చేద్దామని పెట్టుకున్నాం. ఇంకా రెండో ఛానల్ కూడా ఉంది, అదేమో 1500 ఉంది. అది కూడా ఇలాగే చేశాడు. అది కాపీ ఉంది, ఇది కాపీ ఉందని తీసి పడేసాడు. అందుకని చెప్పేసి అదేమో అలా ఉంది, ఇదేమో ఇలా ఉంది. ఇంకా మూడో ఛానల్ పెట్టుకున్న కొత్తది. అది ఇంకా 1000 మంది దాటలేదు, కానీ 700 దగ్గరకు వచ్చారు. 770 అంతా ఉన్నారు ఇంకాను. అది అందులో మంచి మంచివి చేసుకుంటున్నాను, ఏం కాపీ కొట్టకుండాను. దానికి వేరే పేరు పెట్టుకున్నాను. ప్రస్తుతం దీంట్లో ఏంటంటే ఇదేమో చచ్చిన ఛానల్ కదా, మరి వదిలేయలేక పనికిరానివన్నీ కబుర్లు దీంట్లో చెప్దామని పెట్టుకున్నాను నేను. ఈ వీడియోలకి థంబ్నెయిల్ ఉండదు, ఇంకా వేరే ఇది కూడా ఉండదు. డైరెక్ట్ అప్లోడ్ చేయటమే, ఏది పడితే అది. నో ఎడిటింగ్, నథింగ్. ఎందుకంటే వేస్ట్ కదా ఇటువంటివి. అందరూ చూస్తే చూస్తారు, లేకపోతే లేదు అన్నట్టుగా ఓహో ఛానల్ పెట్టుతున్నాను అంతే. నేనేమైంది, నేను సరోవర్ జనిత్ అని చెప్పి ఒక ఫంక్షన్కి వెళ్ళా. వచ్చేటప్పుడు చచ్చాను నేను. ఎందుకంటే నా సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ర్యాపిడో వాటి బుక్ చేయడానికి లేదు. అదేమో ఊరి చివర నల్లగండ్ల అక్కడ లొకేషన్ ఒకటి పెడితే ఓ చోటికి పోతుంది. కొంత దూరం నడిచి వచ్చి చచ్చినట్టు మామూలు ఆటో బుక్ చేసుకుని వచ్చాను. అలా అయింది నా పరిస్థితి. ఆ జనవత్ ఈ సరోవరది పిచ్చి ఇది అయినా కానీ కొంత 3 నిమిషాలది ఏదో ఉంది, అది వేరే ఛానల్లో పెట్టుకున్నాను. ఈ పనికిరాని సొల్లంతా దీంట్లో పెడుతున్నాను. యూట్యూబ్ చేసేవాళ్ళు ఏదో కష్టపడి ఏదో చేస్తే ఏదో డబ్బులు వస్తాయనుకోవటం చాలా అపోహ అంతే. అది ఎవడో లక్కున్న వాళ్ళకి వస్తుంది తప్పితే నాలాగా రిటైర్ అయిన వాళ్ళు ఏదో పని లేకుండా చొల్లి చెప్పుకోవడానికి తప్పితే, ఇది టైంపాస్ చేసుకోవాలి తప్పితే దీని మీద ఏదో డబ్బులు సంపాదిద్దామని ఎవడైనా వస్తే మాత్రం బొక్కబాల్లో పట్టడం ఖాయం. టైం వేస్ట్, సంవత్సరాలు వేస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను చూశాను. ఏమీ డబ్బులు రావు, చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకేముంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖాళీ 10 నిమిషాలు చేసుకుంటే వీడియో 5 నిమిషాలు అయిపోయి అప్లోడ్ అయిపోతుంది. కానీ చాలామంది పొద్దున్న నుంచి ప్రిపేర్ అవుతారు దాని గురించి. ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడుతుంటారు వాళ్ళు, కానీ వ్యూస్ రావు. దానికి తగ్గట్టు మన యూట్యూబ్ వాడికి ఏదో కొర్రీ వేసి దాన్ని మానిటైజేషన్ కాకుండా దాన్ని కాస్త పక్కన పడేస్తాడు. అందువలన ఈ యూట్యూబ్తో ఏదో సంపాదిద్దాం, ఏదో చేద్దాం, వ్యూవర్స్ వస్తారు, ఇంట్రెస్ట్ వస్తారని అనుకోవటం చాలా పొరపాటు. ఇందులో సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. రెండే పద్ధతులు ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఇటువంటిది కాదు, అలా ఉండాలి బ్రహ్మాండంగాను. లేదంటే ఎడ్యుకేషనల్ పర్పస్ వెళ్ళిపోవాలి అంతే. ఫుల్ ఒక సబ్జెక్టు, షేర్ మార్కెట్ ఉంది, షేర్ మార్కెట్ గురించి చెప్పడం, మనీ మ్యాటర్స్ కమాండ్గా చక్కగా చెప్పాలి. అంతేగాని పిచ్చి విధంగా అరుస్తూరు ఇదిగో ఇలా చేసేస్తే వచ్చేస్తుంది, ఇలా చేస్తే వస్తుంది అలా చెప్పకూడదు. ఏదైనా ఫ్యాక్ట్స్ ఉండాలి, చెప్తేనే. ఈ రెండిట్ల వల్లే ఏమైనా తప్పితే సొల్లు కబులు చెప్తే వినేవాడు ఎవడూ లేడు. అందరూ ఇట్ట అనుకుంటూ పోతారు, తప్పుడు ఒక్కడ సబ్స్క్రైబ్ చేయడు. కానీ నాకు 3500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే గేట్ ఈ ఛానల్కి ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏది పెట్టినా కానీ సబ్స్క్రైబర్స్ సంపాదించడం పెద్ద కష్టం కాదు. వాచ్ అవర్స్ చేయటం కూడా పెద్ద సిన్సియర్ ఉండాలి, వర్త్ ఉండాలి. అయితే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. లేదంటే నాకు 3 ఛానల్స్ పెట్టాను. ఒక ఛానల్ 3500, ఒకటేమో 1500, ఒకటేమో 770 ఇలా ఉన్నాయి. నేను ఇంట్రెస్ట్ లేక చెత్త చేసుకుని నేను చేసుకున్నాను తప్పితే ఏదో కొంత. నిజంగా కృషి చేసిన వాడు ఏదైనా ఉంటే సబ్జెక్ట్ ఉంటే మాత్రం, ఇప్పుడు మనీ మ్యాటర్స్ అని చెప్పేసి బ్యాంకింగ్ మీద చెప్పచ్చు, హౌ టు ఇన్వెస్ట్, లేదంటే షేర్ మార్కెటు, లేదంటే ఎనీ అదర్ సబ్జెక్ట్ ఒకటి టీచ్ ఇట్, ఏదైనా చెప్పచ్చు. కానీ మిగతా సొల్లు మాత్రం ఎక్కువ లైక్ చేయాలి. లేదంటే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోవాలి. ఫ్యామిలీ కామెడీ బాగా నచ్చుతుంది ఇప్పుడు జనాలకి. వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీస్ బాగా నచ్చుతున్నాయి, బాగా పోతాయి. కానీ ఒకటి అవి కొంతకాలంలోనే ఫేడ్ అయిపోతున్నాయి. అవి
ఇప్పుడు అటువంటి ఛానల్స్ రన్ అయినంత కాలం వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆఫ్ చేశారో ఆ ఛానల్ మీద ఇన్కమ్ అనేది ఉండద్దని. మీకు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఉండాలంటే ఏదో సంథింగ్ కంటెంట్ ఉండాలి. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉండాలి. లైక్ మనీ మ్యాటర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది అది ఎవరి సబ్జెక్ట్. నువ్వు 10 ఏళ్ళు పోయినా కానీ కొత్తవాడు అది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కామెడీ అనేది ఏంటంటే ఈ ఈ ఆల్గోరిథంలో తీసేస్తుంటాడు వీడు. వెనక్కి వెళ్ళిపోతుంటాయి పనికిరానివన్నీ. మనకేమో 100 ఛానల్స్, 100 వీడియోలు, 200 వీడియోలు ఉంటాయి. కానీ అందులో మొదటి 20, 30 వెళుతూ ఉంటాయి. ఆ వెనకాతలు ఉన్నవన్నీ వెనకాతలు వెళ్ళిపోతాయి. ఈ దీంట్లో అసలు కరెక్ట్గా అసలు లేదు. అసలు యూట్యూబ్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఆల్గోరిథం అనేది పెట్టి ఏది ఎక్కువ చూస్తే అదే ప్రమోట్ చేస్తాం. పనికొచ్చేది ఏది చేసినా కానీ ప్రమోట్ కాదు. నేను మంచి సబ్జెక్టు తీసుకుని చాలా కష్టపడి చేశారనుకోండి, ఒక పావుగంట వీడియో, అది ఒక ముందర పెడతాడు, 10 మంది చూసి ఇంకెవడో చూడలేదు అనుకోండి, దాని పని అంతే. మళ్ళా వెళ్ళదు సైకిల్లోకి. అలా వెళితే కదా అసలు అది ఒక రోజన్నా 2 రోజులు వెళితే అది చూసి కొంతమంది ఇదవుతారు. అసలు కొంతమంది రీచ్ అవ్వటానికి కూడా నీకు ఇది వీడియో వెళ్ళటం లేదు కొంతమందివి. ఇది ఒక దౌర్భాగ్యం ఉంది. అందుకని చెప్పేసి ఈ ఛానల్స్ ఇవన్నీ పెట్టుకుని కష్టపడటం వేస్టు. ఎలా ఉన్నదో అలా బటన్ పెట్టుకోవటం, లైట్ వేసుకోవటం, చేయటం అంతే. అది అప్లోడ్ చేయటం. దీన్ని థంబ్నెయిల్స్ పెట్టుకుని ఎడిటింగ్ చేసి ఇవంతా చేయటం ఈ వేస్ట్ నన్ను అడిగితే. చూస్తారా లేదు, చూడకపోతే వాళ్ళది బాధ్యత మనదేం కాదు. రామ్ గోపాల్ వర్మ అన్నట్టు నా ఇష్టం, నేను తీశాను, చూస్తే చూడండి లేకపోతే లేదు అన్నట్టు అనుకుని కూర్చోవాలి. చూసుకోవటం, అసలు వ్యూస్ ఎన్ని వచ్చాయో కూడా చూడటం అనవసరం. ఎందుకంటే 10 వస్తాయి దీనికి. కానీ ఒకటి టెస్ట్ చేయదలుచుకుని ఇచ్చేస్తాడు. ఎందుకంటే నేను ఇలాగో 50 చేసిన తర్వాత ఏం చేస్తాడు, 15 అన్నీ పెడతాను పోని. ఏం చేస్తాడు ఆల్గోరిథంలో? ఇప్పుడు డిమానిటైజ్ చేశాడు, ఏం చేస్తాడు ఇప్పుడు? వీడియోలు చేయటం లేదని కదా పెట్టాడు. ఇప్పుడు ఏదో పిచ్చి వీడియోలు చేస్తాను, ఒక 20, 30, 40, 50 చేస్తాయి ఇలాగే పనికిరానివన్నీ థంబ్నెయిల్ లేకుండా. అప్పుడు దీని ఏమవుతుందని చెప్పి ఇది ఒక టెస్టింగ్గా కూడా నేను పెట్టాను. చూద్దాం. ఇదే ఫస్ట్ వీడియో. ఏముండవు, ఇటువంటివిదే ఉంటాయి. నెక్స్ట్ కూడా ఏం చెప్పాను, 50 వీడియోలు చేయాలి కదా, లెక్క పెట్టాను. సబ్జెక్ట్ ఏముండదు మరి, ఇంతే సంగతి. ఓకే.